రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఒక లక్ష్మణ రేఖ యూరప్ దేశాలకు గీసింది. అది దాటితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించింది. ఏంటి ఆ లక్ష్మణ రేఖ అంటే, మీరు ఉక్రెయిన్కి ఎన్ని ఆయుధాలు ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి, ఎంత సాయం చేసుకుంటారో చేసుకోండి, ఉక్రెయిన్ మాతో యుద్ధం చేయమనండి, మేము ఉక్రెయిన్లో ఉన్నటువంటి పార్ట్లు ఏవైతే స్వాధీనం చేసుకున్నామో అది విముక్తి కోసం పోరాడమనండి, తనను తాను కాపాడుకోవడానికి పోరాడమనండి, కానీ మా దేశంలో ఉన్నటువంటి భూభాగం లోపలికి మీరిచ్చినటువంటి ఆయుధాలు కనుక వాడితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అని హెచ్చరించింది. అప్పుడు మీరే మాతో యుద్ధం చేశారని అనుకుంటాం, అప్పుడు మీతో యుద్ధం చేయాల్సి వస్తుంది అని హెచ్చరించింది. అందుకని నేను లాంగ్ రేంజ్ మిస్సైల్స్ కానీ, అణ్వాయుధాలు కానీ, లేకపోతే భారీ ఎత్తున ఆయుధాలు కానీ ఇవ్వట్లేదు ఇటు ఉక్రెయిన్కి యూరోప్ దేశాలు. అయితే ఇప్పుడు లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఇవ్వడానికి ఒకవైపున బ్రిటన్ సిద్ధపడింది. అంటే ఎక్కడో కూర్చుని రష్యా లోపల ఉన్నటువంటిది ఇప్పటిదాకా డ్రోన్లతో చేస్తున్నది, డ్రోన్లు వచ్చేటప్పటికి ఎక్కడికి ఉందో చెప్పకుండా చేస్తుంది, మేమే తయారు చేసామని చెప్తుంది ఉక్రెయిన్. అందువలన వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావట్లేదు. బట్ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఇవ్వడానికి ఇటు బ్రిటన్ సిద్ధమైనటువంటి నేపథ్యంలో కొత్తగా మరొకసారి పదవి బాధ్యతలు స్వీకరించి 2030 దాకా అధ్యక్షుడిగా ఉండబోతున్నటువంటి రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలకమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు. అంటే మాతో యుద్ధాన్ని కోరుకుంటున్నారా బ్రిటన్, చెప్పండి, మేము సిద్ధంగా ఉంటాం అని హెచ్చరించారు.